ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్ త్వరపడండి. వీల్ స్మార్ట్. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు 3వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 3వ రోజు కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవిగా అలంకరణ జరిగింది. ఈ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం యొక్క ప్రాముఖ్యత, ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలేంటి అనే విషయాలు ఈ రోజు మనకి పంతులు గారు వివరించడానికి రెడీగా ఉన్నారు. పంతులు గారు, ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలేంటి? శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సరంలో జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో ఈరోజు 3వ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. మన అందరికీ అన్నానికి అధిపతి అయినటువంటి దేవుడ. ప్రతి ప్రాణికి కూడాను, మనుషులకి కాదు మిగిలినటువంటి సర్వ ప్రాణులకి కూడాను ఆహారం, అన్నం అనేది ఆయా ఉపాధులను బట్టి వాళ్ళు తీసుకునేటువంటి ప్రతి ఆహారాన్ని కూడా అన్నం అని చెప్పబడుతుంది. దాని యొక్క అధిష్టానం ఆ అన్నం అనేది ఉంటేనే మన యొక్క శరీరం నిలబడుతుంది. తద్వారా శరీరం అనేది ఉంటే మనం మంచి కార్యక్రమాలు, తర్వాత భోగభాగ్యాలు అనుభవించడానికి కూడాను శరీరం అనేది ముఖ్యం. దీనికి నిలబడాలి అంటే మనం ఏదో ఒకటి ఆహారం తీసుకోవాలి. ఇటువంటి అన్నానికి, ఆహారానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నపూర్ణాదేవిని ఈ నవరాత్రుల్లో ఒక రోజైనా మనం కొలిచినట్లయితే రాబోయే ఈ సంవత్సరం అంతా కూడాను మనకి ఈ అన్నపానాదులకి లోపం లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి అందరూ కూడాను అమ్మవారిని ఈ రోజున అన్నపూర్ణాదేవిగా స్మరించి పూజించి ఆవిడ యొక్క కృపకు పాత్రవలసిందిగా మనవి. పూజా విధానం ఎలా ఉంటుంది పంతులు గారు? అనేది ఒకటి రకరకాలుగా ఉంటుంది. మనం ప్రసిద్ధంగా పౌరాణికంగా చేసే వాటిలలో కుంకుమతో కానీ పూలతో, అక్షతలతో మాత్రం చేయడం అనేది మనకి సాంప్రదాయం. వీటిల్లో ఏ ద్రవ్యాన్నైనా ఉపయోగించి మనం చేయొచ్చును. నివేదనం పాయసాన్నం అనేది ఆవిడకి ఇష్టమైంది కాబట్టి నివేదన విశేషంగా పాయసాన్నం చేసినట్లయితే బాగా మనకి అందరికీ కూడా అమ్మవారి ప్రీతి కలిగి మనకి ఆవిడ యొక్క కృపకు పాత్రలు అవుతాం. సో చూసుకోవచ్చు, ఈరోజు ఏదైతే అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారో భక్తులకి, ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ప్రతి భక్తుడికి కూడా అన్నపానాలకు ఎలాంటి లోటు ఉండదని ప్రతీతి. సో ఈ నమ్మకంతోనే చాలామంది భక్తులు కూడా ఈ అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వేకువజామునే 5 గంటలకే క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో 5 గంటల నుంచి కూడా భక్తులు బారులు తీరి క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా దగ్గర 3 నుంచి 4 లక్షల మంది భక్తులు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తూ ఉంటారని ఆలయ ఉత్సవ కమిటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.